కవి, గొప్ప సీనియర్ జర్నలిస్టు. మరి ఆయన అద్భుతమైన నవలలు రాశారు, కథలు రాశారు. మరి నాగలాదేవి అన్నటువంటి ఒక నవల ఇటీవల కాలంలో కృష్ణదేవరాయల ప్రేమ గురించి అద్భుతమైన నవల రాశారు. అటువంటి గొప్ప, అంతేకాకుండా ఎన్టీ రామారావు లిటరరీ కమిటీలో ఆయన నేను సభ్యులుగా ఉన్నాము. ఎన్టీఆర్ లిటరేచర్ పైన మరి అద్భుతమైనటువంటి తారక రామం అనేటువంటి ఒక మహా పరిశోధక గ్రంథాన్ని రాసినటువంటి భగీరథ్ గారు మన మధ్య ఉన్నారు. ఆయన జల్ది విద్యాధరరావు గారు చాలా ఆత్మీయులు. మరి ఆయన శుభాకాంక్షలు అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఎక్కువసేపు గురువు గారు మాట్లాడరు కాబట్టి ఒక నిమిషం కన్నా ఆయన ఎక్కువ మాట్లాడరు, అందువల్ల నాకు ప్రాబ్లం లేదు. సభకు నమస్కారం. ఇంతమంది ఉద్దండులు పాల్గొన్న ఈ సమావేశంలో నేను కూడా ఉండటం నాకు ఆనందంగా ఉంది. విద్యాధర్ గారు ఒక ఉన్నతమైన పదవిలో ఉండి కవిత్వాన్ని వ్రాయటం అంటే ఆయన అభిరుచి ఏమిటో తెలుస్తుంది. కవిత్వం అందరూ రాస్తారు, కానీ కొంతమంది గొప్ప కవిత్వం రాస్తారు. ఆ కవిత్వం ఎప్పటికీ ఉంటుంది. నేను ఇవాళ చాలామంది కవితలు విన్నాను. కొత్తగా చెప్పాలనే ప్రయత్నం చాలా బాగుంది. కానీ యువ కవులకు నేను చెప్పేది ఏంటంటే, కవిత్వం ఎక్కువగా చదవాలి. చదివిన తరువాత సామాజిక సమస్యలపై మీరు స్పందిస్తే అదే కవిత్వంగా వస్తుంది. అంతే తప్ప కవిత్వం రాయాలని మొదలు పెడితే అది కవిత్వం కాదు. తర్వాత విద్యాధర్ గారు ఇటీవలే ఆయన రిటైర్ అయ్యారు. ఒకప్పుడు అంటే మా చిన్నతనంలో రిటైర్ అవటం అంటే 55-60 సంవత్సరాల తర్వాత ఇంకెందుకు బాబు కృష్ణారామ అంటూ కూర్చోమని చెప్పేవాళ్ళు. ఇవాళ రిటైర్ అయిన తర్వాతనే అసలైన జీవితం ప్రారంభం అవుతుందని నా ఉద్దేశం. అన్నింటిలో పరిపూర్ణత ఆ వ్యక్తిలో వచ్చిన తర్వాత విద్యాధర్ గారు లాంటి ఉన్నతమైన వ్యక్తి, సున్నిత మనస్కుడు కవిత్వం రాయాలని, ఆ కవిత్వం రాయటంతో పాటు తన సహ కవులను కూడా ప్రోత్సహించాలనే ఆలోచన చాలా గొప్పది. ఎవరైనా సరే మాతృమూర్తిని, మాతృదేశాన్ని మర్చిపోరు. తన మాతృమూర్తి విమల గారి పేరు మీద విమల సాహితీ అని మొదలు పెట్టడం నిజంగా విద్యాధర్ గారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత మా బిక్కి కృష్ణ గారు, నేను ఎన్టీఆర్ కమిటీలో ఉన్నాం. బిక్కి కృష్ణ గారు తన గురించి తాను ఆలోచించకుండా తన పక్కనున్న వారిని ప్రోత్సహించే ఉత్తమ గుణం, ఉత్తమ సంస్కారం కృష్ణ గారిది. అలాంటి కృష్ణ గారు, విజయలక్ష్మి గారు, శైలజ మిత్ర గారు, మా కోగంటి ఉషారాణి గారు, ఎంతోమంది ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడను, కానీ ఈ సభలో చెప్పేది ఏంటంటే, శ్వాస ఆగిపోయేంత వరకు రాత ఆగిపోకూడదు. మనిషికి విశ్రాంతి అనేది ఎప్పుడూ ఉండకూడదు జీవితంలో. విశ్రాంతి అంటే చివరి శ్వాస. అదే నా ఉద్దేశం. నిన్ననే 68 వెళ్ళి 69లోకి వచ్చాను. ఇప్పటికీ
ల్యాప్టాప్ దగ్గర కూర్చుంటే ఎన్ని గంటలు పనిచేస్తానో నాకే తెలీదు. నేను చెప్పేది ఏంటంటే, మీరు చివరి వరకు మనమేదో రిటైర్ అయిపోయాము, లేకపోతే బరువు బాధ్యతలన్నీ అయిపోయినాయి, ఇక కృష్ణారామ అంటూ ఉందాం అనేది కరెక్ట్ కాదు. మీకు ఎందులో ఆసక్తి ఉందో, ఎందులో ఉత్సాహం ఉందో, ఏది చేయగలరో అది జీవితం చివరి వరకు చేయండి. థ్యాంక్ యూ.